మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఏపీ డీజీపీ వచ్చి అక్కడ పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎస్పీ ఉదయం నుంచి కూడా విచారణ చేపట్టి ఏదైతే నివేదిక డీజీపీకి చూపించడం జరిగింది, ఆ నివేదిక ఆధారంగానే కాకుండా ఆయన కూడా కార్యాలయంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మూలని కూడా తిరిగి జరిగినటువంటి ఘటనపైన కూలంకషంగా కూడా అధికారులతో చర్చించి పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుటే ఉన్నానో ఇక్కడే గేటు వద్ద, ఈ ప్రధాన గేటు వద్ద కూడా కొద్దిసేపటి క్రితమే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇది ఒక ఇన్సిడెంట్, ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు అని చెప్పి నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. ఒక డీజీపీ స్థాయి అధికారి ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు అని చెప్పి ఇది కేవలం ఒక ప్రమాదంగా అంటే ఇన్సిడెంట్గా చూస్తున్నామని చెప్పడంతో ఇప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంకా కీలకమైనటువంటి వ్యాఖ్యలు డీజీపీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాదం 11:30 గంటల సమయంలో జరిగినటువంటి సమయంలో అక్కడ ఏదైతే ఒక వ్యక్తి సెక్యూరిటీగా ఉన్నటువంటి విఆర్ఏ ఒక వ్యక్తి ఉన్నాడో దాన్ని గమనించిన వెంటనే కూడా ఆయన ఇక్కడ ఉండేటువంటి ఆర్డీఓకి సమాచారం అందించారు. మొదటగా ఆర్డీఓ ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఆర్డీఓ కలెక్టర్కి ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయలేదు. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత మదనపల్లికి సంబంధించినటువంటి సిఐ కూడా, ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆయన సైతం తమ ఉన్నతాధికారులు అయినటువంటి డిఎస్పీ కావచ్చు లేదా ఎస్పీ కావచ్చు ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. అదేవిధంగా ప్రమాదం జరిగి చాలా సమయం అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతాధికారులకు ఏదైతే ఈ సమాచారాన్ని కూడా చేరవేయకపోవడంపై కూడా డీజీపీ దాన్ని మీడియా ముఖంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక ప్రమాదం జరిగినటువంటి ఏదైతే రికార్డులు ఉంచినటువంటి రూము, కంప్యూటరైజ్డ్ రూమ్ కావచ్చు లేదా రికార్డులు ఉంచినటువంటి రూమ్కి సంబంధించి ఒక విండో వద్ద కాలిపోయినటువంటి అగ్గిపుల్లలు అది చాలా ఫ్రెష్గా ఉండేటట్టు, ఈ ఇన్సిడెంట్తో వాటికి సంబంధం ఉండేటట్లుగా కూడా అనుమానించే రీతిలో కూడా అగ్గిపుల్లలను గుర్తించినట్లుగా కూడా డీజీపీ మీడియాకు తెలియజేశారు. అయితే ఖచ్చితంగా ఈ ఘటన అయితే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్గానే తాము భావిస్తున్నాము. దీని వెనకాల కుట్రకోణం ఉందా లేదా అనేది ఈ ప్రమాదానికి సంబంధించి 10 టీంలు ఏదైతే ఎంక్వైరీకి సంబంధించి 10 టీంలు అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా విచారణ చేపట్టడానికి తాము వేశామని చెప్పి ఆ టీంలు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఆ నివేదికలో ఏమొస్తుంది, ఆ నివేదికలో వచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని దాన్ని తిరిగి సిఐడి అధికారులకు అప్పచెప్పాలా లేదా అని చెప్పి కూడా ఆయన నిర్ణయిస్తామని కూడా చెప్పారు. తనతో పాటు ప్రస్తుతం సిఐడి చీఫ్ రవికుమార్ అయ్యార్ కూడా ఉన్నారని, అవసరమైతే సిఐడి సేవలు కూడా ఉపయోగించుకుంటామని చెప్పినటువంటి ఆయన ఇది అనుమానిత రీతిలోనే ఉన్నాయి. కాలిపోయినటువంటి ఫైల్స్కి సంబంధించి ప్రధానంగా 22A అంటే ఏదైతే భూములు ఇటు రిజిస్ట్రేషన్లు కానటువంటి భూములను రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా కల్పించేటువంటి 22A కింద వాటిని తొలగించి తిరిగి రిజిస్ట్రేషన్లకి అనుకూలంగా చేసేటువంటి కీలకమైనటువంటి ఫైల్సే అందులో దగ్ధమైనట్లుగా కూడా ఆయన మీడియాకు చెప్పినటువంటి పరిస్థితి. కనీసం క్లూస్ టీమ్ అంటే పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా కొన్ని ఫైల్స్ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధమే లేనటువంటి దాదాపు 50 మీటర్స్ దూరంలో మరీ కాలుతూ కనిపించాయని చెప్పి మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సో అందువల్ల దీన్ని అనుమానించే రీతిలో ఉందని చెప్పి కూడా ఆయన మీడియాకు తెలియజేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఫైర్ స్టేషన్ కూడా వెనకే ఉండడం, ఫైర్ స్టేషన్కి వీళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఆలస్యంగా కావడం, అదేవిధంగా విద్యుత్ సబ్ స్టేషన్ కూడా పక్కనే ఆనుకొని ఉండడంతో షాక్ సర్క్యూట్ అయ్యేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందుకు షాక్ సర్క్యూట్ అవ్వడానికి ఆస్కారం లేదని ఇప్పటికే సదరన్కి సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా డీజీపీ మాట్లాడిన అనంతరమే కూడా మీడియాకి ఆ విషయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే సబ్ డివిజన్ అంటే విద్యుత్ స్టేషన్కి సంబంధించినటువంటి సబ్ డివిజన్ పక్కనే ఉండటంతో ఫ్లక్చులేషన్స్ కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. గడిచినటువంటి నెల రోజులుగా ఈ సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎలాంటి విద్యుత్ అంతరాయం కావచ్చు లేదా ఫ్లక్చువేషన్స్ కావచ్చు రాలేదు అని చెప్పి విద్యుత్ అధికారులు తమ వద్ద ఉన్నటువంటి రికార్డులను కూడా చూపించడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కోణంలో ఎటు చూసినప్పటికీ కూడా ఇది యాక్సిడెంట్గా అనిపించడం లేదు అనేటువంటి ఒక అనుమానాన్ని అయితే మాత్రం డీజీపీ వ్యక్తం చేశారు. ఇక ఇది కుట్ర కోణమా కాదా అనేటువంటి దిశగా ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది.
కీలకమైనటువంటి సమాచారాన్ని తాను ఇప్పుడే మీడియాకి సమాచారము అందించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇంకా 2 రోజుల పాటు ఈ దర్యాప్తు కొనసాగుతుంది. రేపు కూడా డీజీపీ తాను ఇక్కడే ఉంటానని చెప్పి, అదేవిధంగా ఎస్పీ స్థాయిలో కాకుండా అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి 10 టీములను 2 రోజుల పాటు ఈ విచారణ నిమిత్తం వాడుకొని ఉన్నట్లు తమ నివేదిక సమర్పించిన అనంతరం దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం కావచ్చు వాటన్నిటిని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తానని కూడా ఏపీ డీజీపీ చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ శ్రీధర్ కూడా మీడియాతో మాట్లాడారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంటే 25 శాఖలకు సంబంధించి రన్నింగ్లో ఉండేటువంటి ఫైల్సే ప్రధానంగా తగలబడ్డాయి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఏదైతే నూతన బిల్డింగ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి దాఖలాలకు అవకాశం కూడా లేనే లేదు అని చెప్పి కూడా డీజీపీ చెప్పినటువంటి మాటే ఆయన కూడా రిపీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు డాక్యుమెంట్స్కి సంబంధించి కాలిపోయినటువంటి రికార్డులకు సంబంధించి వాటిని తిరిగి తెప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఆ దిశగా ఇప్పటికే రెవెన్యూకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఒక టీంను కూడా రెడీ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్కి వచ్చేటువంటి ఒక ఫైలు, ప్రతి ఒక్క ఫైలు కూడా ఇన్పుట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రావాల్సి ఉంటుంది, అవుట్పుట్ అనేది కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 2 దారుల నుండి వెళ్ళేటువంటి ఫైల్స్ని బేరేజ్ వేసుకుంటూ వాటికి అనుకూలంగా ఉండేటువంటి ఫైల్స్ని ఇక్కడ ఏవి దగ్ధమయ్యాయో అని ఇట్లే కనిపెట్టి వేయచ్చు. సో దగ్ధమైనటువంటి ఫైల్స్ అన్నింటినీ ఖచ్చితంగా తిరిగి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక డీజీపీ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యల్లో ప్రధానమైనది అయితే మాత్రం ఈ అగ్గిపుల్లలు, ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి రూమ్ విండో బయట పడినటువంటి అగ్గిపుల్లలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విద్యుత్ ఫ్లక్చువేషన్కి సంబంధించి కావచ్చు, షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి ఛాన్సే లేదని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కావచ్చు, ప్రధానంగా రికార్డ్స్ రూమ్లో జరిగినటువంటి ఈ ప్రమాదం పైన అనుమానం వ్యక్తం చేయడం అనేటువంటి మాట కావచ్చు, ప్రధానంగా మరో మాట కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి 22A సంబంధించినటువంటి కాలిపోతున్నటువంటి ఫైల్స్ని తానే స్వయంగా చూశాను. అందులో ఒక ఫైల్కి సంబంధించి ఒక అర్జీదారుడి యొక్క ఫుల్ పేపర్ను కూడా ఆయన చదివేటువంటి ప్రయత్నం చేశాను. తన భూమిని 22A నుండి తొలగించి రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక అర్జీని కాలిపోతున్నటువంటి స్టేజ్లో డీజీపీనే స్వయంగా చూసినట్లు కూడా మీడియాకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన అయితే మాత్రము ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, తనని విచారణ అధికారిగా వెంటనే అక్కడికి చేరుకోమని చెప్పి ఆదేశిస్తేనే ఈ కేసులో ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీడియాకు తెలియజేయడంతో పాటు ఇలాంటి కుట్రకోణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపడతామని చెప్పి గతంలో జరిగినటువంటి విజయవాడ ఏదైతే కరకట్టపై జరిగినటువంటి ఇదే రకమైనటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ మరోసారి జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలను 2 రోజుల్లోనే మీడియా ముందు ఉంచి కుట్రకోణం ఉందా లేదా అనేటువంటి వివరాలతో పాటు కుట్రకోణాలకి పాల్పడినటువంటి వ్యక్తుల జాబితాలతో పాటు వాళ్ళని అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో 2 రోజుల వరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు వెల్లడించేంత వరకు కూడా ప్రేక్షకులు ఆగక తప్పేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV మదనపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.